సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారు. లంచం ఇస్తేనే ఇస్తురా? మాతోటి కాదు, అది నా దగ్గర ఏం లేదని చెప్పేసి ఏం లేదు నాకు నేను పేదోన్ని చెప్పినా మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కథ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. పైసలు ఇస్తే పైసలకి ట్రై చేస్తాం, సర్టిఫికేట్ వస్తుంది కావచ్చు అంటారు. ఎంత అడుగుతారు? ఇంత అని అడగలేదు, కావాలి లేకపోతే పని కాదన్నట్టు మాట్లాడుతుంది. ఎంత అని చెప్తలేరు, నువ్వు ఇస్తా అంటే చెప్తారే. అప్పుడు అంటే పింఛన్ ఇస్తలేరా? పింఛన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, హాస్పిటల్కి పోతే సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఇంతవరకు. మరి ఏంది పరిస్థితి? ఇట్లుంటే ఎట్లా? మీలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి? మీకు 6,000 అన్నాడు, 6,000 సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏదో చెప్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. ఎట్లా మరి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు రెస్పాన్సిబిలిటీ ఉండకపోతే ఎట్లా? మా దగ్గర ఏం లేదు, అక్కడ గవర్నమెంట్ ఓపెన్ చేయట్లేదు, అది మాతో ఏమో అవ్వదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎట్లా మరి కాంగ్రెస్ ఇట్లా చేస్తే ఎట్లానే? అదే అన్న, ఇప్పుడు ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు. ఈ సర్టిఫికేట్ అని వస్తే ఇంత పెన్షన్ వస్తే బతకచ్చు అని చూస్తున్నాం, సింగిల్గా ఉంటాను నేను. ఏం చెప్తావు మరి గవర్నమెంట్? ఏమి ఎవరికి చెప్పినా ఎవరేం పట్టించుకోవట్లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, డైరెక్ట్ గా ఆలోపినాం. ఏం ప్రజాపాలన ఏది? ప్రజాపాలన ఎమ్మెల్యే కలుస్తారు, అందరు కలుస్తారు అని చెప్తాడు కదా, వాళ్ళని కలవపోయినావు పోయి కలిసిన మాకు అసలు కలవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేని కూడా పేరుకేమో మొత్తం మాకు రావచ్చు కలవచ్చు అంటారు, ఏం లేదు. అంతే ఇంతగానో ఇట్లా చేస్తే ఎట్లా మరి? మీరు ఇప్పటికీ 2 years నుంచి నేను ఇట్లా ఉంటున్నా, సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తాను. 2 years అవుతాను. 2 years నుంచి ఆఫీసులో తిరుగుతున్నా కానీ ఇస్తలేరు, ఇవ్వట్లేదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కష్టాలు వస్తాయి కొంచెం. అంటే ఏం కష్టాలు? ఇది కరెంట్ గురించి కానీ, ఇది దీని వలన దాని వలన మాకు బాగా ఇబ్బంది. యూరియా దొరుకుతుందా? ఊరియా దొరుకుతుంది బాగా, ఇంకా ఊరియాతో బాగా కష్టం అవుతుంది. ఊరియాతో కష్టం అవుతుంది. ఫుల్ ఇస్తున్నాము, లక్షల బస్తాలు తెచ్చినామంటారు మరి కాంగ్రెస్. అది ఆన్లైన్ లో పెడితే 2 బస్తాలు 3 బస్తాలు సరిపోతానే మరి? సరిపోవు. దేనికి వేయాలో కూడా తెలియదు. సరే పండించినావు, ఏం పంటలు పండిస్తావు నువ్వు? మేము పొలాలు ఎక్కువ పండిస్తాం. పొలాలు అంటే వరి కొన్నారా? ఒడ్లు కొన్నారా మంచిగా? పోయినసారి ఇక బాగా లేట్ గా తీసుకున్నారు, ఆనాలు పడంగా కూడా మళ్ళీ 2 కిలోలు 5 కిలోలు కట్ 5 కిలోలు కట్ చేశారు. 5 కిలోలు కట్ చేసి ఒక బస్తా పండించిన పంటకు కూడా మళ్ళీ 5 కిలోలు కట్ చేసి. మరి ఎట్లనే ఈ పరిస్థితులు ఉంటే ఎట్లా? మరి ఏం చేద్దాం మరి? మార్పు అన్నారు, కాంగ్రెస్ రావాలన్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? ఇక అట్లనే ఉంటది. మరి ఏం చేద్దాం? ఇక ఏది కొన్ని రోజులు నడుచులే, మరి ఏం చేద్దాం? కట్టం వచ్చినప్పుడు లేదు. ఊరియా బత్తాల మనకు గోదావరి లేదు. కరెంట్ గురించి 24 గంటల కరెంట్ ఉంది మాకు. అప్పుడు సౌకర్యం. ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది? ఇప్పుడు పొద్దున 24 గంటలలో 12 గంటలు చేసాడు. మొత్తం 24 గంటలు ఇస్తాను? లేదు 24 గంటలు లేదు, అయిపోయింది. ఇప్పుడు 1-2 నెలలే. ఈ పరిస్థితులు ఉంటే ఎట్లనే ఏం చేద్దాం మరి? బతికే పరిస్థితి ఉందా అసలు రైతు లేదు తెలంగాణ? మనకు కరెంట్ కానీ ఇది ఉంటేనే మనకు అల్లిత్తులు పడతాయి, ఊరియా వస్తేనే పంటలు పడతాయి. ఒక పంట ఉప్పు వేసినట్టే ఎత్తాను, ఏది ఊరియా. ఎవడోడు అందకపోతే 2400 2300. ఈడు గోమర్ సంచికి 20 సంచికి 2100. ఈ బాగా విపరీతంగా ఇక మనల్ని దోసుక తింటాను. ఏం చేద్దాం? కాంగ్రెస్ అన్నదే రైతుని దోసుక తిను. కాంగ్రెస్ అంటే రైతుని దోసుక తీసుకుంటే తింటాను కదా. మరి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏంది? ప్రజాపాలన గిట్నే ఉంటుందా? ఎట్లుంటది అంటే మరి ఇక ఏం చేద్దాం? మాట్లాడే దాని కూడా లేడు. ఇప్పుడు పెట్టిరు మీరు, ఇది చూద్దాం. అదే నేను అనేది ఏంటంటే మళ్ళీ వేస్తారా ఈ పరిస్థితులు? ఓటు వేస్తారా? వేయరు. ఎంత వేస్తారు? అందరికి గుణం వచ్చినట్టు చేస్తాం కదా. ఇప్పుడు ఇంట్లో బయటికి తీసినట్టు చెప్తాడు కొట్టుకున్నట్టు అవుతుంది. మీరు చెప్తాను, మీరు కొట్టుకున్నట్టు అవుతుంది. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? కేసీఆర్ ఉన్నప్పుడు సౌకర్యం అన్నిటి కానీ, బ్యాంకులు కానీ, ఈ ఊరియా బస్తాలు కానీ తక్కువ రేట్లు ఉండే. ఏది నూనె ఉంటే అప్పుడు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 150. బోనస్ ఎడిపోయినా? బోనస్ లేదు, గినసు లేదు, ఏది లేదు. మొత్తం సన్నాలకు అన్నిటికి ఇస్తారా అంటారు కదా? ఇప్పుడు సన్నాలు ఇచ్చిండు, దొడ్డిపోయిన సన్నాలు వచ్చినాయి. మరి ఇత్తడా తెగుతాడా భగవంతుడికి? అరే 2 ఏళ్ళలో ఒకసారి అని ఇచ్చిండా? ఇయ్యలే మాకు. మీకు ఇయ్యలే? బాగా ఇయ్యలే. ఏదో పేరుకే వచ్చినోడు వచ్చినాయి మన వచ్చినాయి అంటే చెప్తాడా మనకు? ఇక వచ్చినాయి ఆడి వచ్చినాయా చచ్చినాయా మనకు తెలుసు. మళ్ళీ ఎవరు గెలిస్తే? మళ్ళీ అత్తనే బాగుంది, టీఆర్ఎస్ బాగుంటేనే బాగుంది. బికార్ చేసిండు అంతా, బికార్ చేసిండు అంతా. ఏ రైతు బిడ్డను రాజం చేసిన అంటాడు.
చేసిండు ఆ? చేయలే. అంత కోపం వస్తుంది నీకు? కోపం రాదా? ఆ. మాకేం చేసిండు? 4,000 ఇస్తానని 4,000 ఇవ్వలేదు. ఆ. వెయ్యి మాకు ఇచ్చింది ఏది లేదు. మరి ఆయన మొత్తం నేను ఇస్తా మరి ఆయన అన్నట ఏంది డబ్బులు ఇద్దామని చూస్తాడట మీకు. ఎవడికి కానీ ఆయన ఎక్కడికైనా అప్పు చేద్దాం అని పోతే దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. ఇయ్యడు. ఈ రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి బికారు చేసేసిండు అంత మొత్తం. రైతులు ఈయన ఉన్నప్పుడు పెంచుకుంటే రైతు బంధు వేసిండు, అన్ని వేసిండు మాకు. ఇది ఏది లేదు ఇప్పుడు. వర్షాలు కరెంటు గిరెంట్ ఏది పోకుండా రైతు భరోసా 15,000 అంటాడు కదా. 15,000 లేదు 5,000. ఇప్పుడు ఆ రైతు బంధు ఇచ్చేటి బంద్ చేసిండు. ఇంకా అవి కూడా బంద్ చేసిండా? మరి ఎట్లా బతుకుతారు? 4,000 ఇస్తాడు. 4,000 ఇచ్చుడు లేదే ఏది లేదు. ఏంది పొద్దున్న కేసీఆర్ తిడతా ఉంటాడు. ఏంది కేసీఆర్ ఆడ తిడతాడు కావచ్చు, మేమే తిడతలేము. మార్పు అన్నారు. ఎట్టుందా మార్పు? ఏం చేసిన చేసిండు? ఏం చేయలేదు. యూరియా బత్తాలు దొరుకుతలేవు. ఈ ఫ్రీ పాస్ పెట్టిండాలి కదా మహిళలకు. ఏమోనే బాబు, అవి అన్ని వేస్టే. ఏం చేసిన వేస్టే. ఈయన అంత మనిషి లేడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు? ఎవడు ఆడు మా దగ్గరికే రాడు. వచ్చి అడిగితే అయితే నీకు ఏమంటావు? డైరెక్ట్ ముఖం మీద ముఖం ముంగట గది కాదే మేము ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ గ్యాస్ ఇచ్చినాం అది అని చెప్తే ఆడు 500 ఫ్రీ గాస్ మొత్తాడు. 1,200 1,100 చేసిండు. ఏం చేసిండు? అంతేనా? అంతే. మరి ఎట్లనే మీకు కాళేశ్వరం నీళ్ళు మంచిగా పని చేసేదానా మీకు? ఏం నీళ్లు పని చేస్తలేడు. ఆడ ఏం పనికిరాడు. ఏంది అసలు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, కాంగ్రెస్ రావాలన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి సీట్ మీద కూర్చున్నాడు. ఎట్లా ఉంది? ఏం లేదు, వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. వాగ్దానాలు చేసిన వరకే ఇచ్చేది లేదు, పోయేది లేదు అన్నట్టు. ఏంటే రైతు భరోసా అన్నాడు, 7,500కు 6,000 ఇస్తానంటాడు. రుణమాఫీ 2 లక్షలు అంటాడు. ఫస్ట్ 15,000 అన్నాడు. 15,000 6,000కి వచ్చింది. 6,000 కూడా చక్కగా లేవు. పోయినసారి ఎత్తాను అన్నాడు, 6,000 ఎత్తాను అన్నాడు. 2 ఎకరాల వరకు వేసిండు, అది అటే పోయినాయి. ఇక మళ్ళప్పుడు మొన్న కొంత వేసిండు అంతే. అంతే, ఏం లేదు చూపెట్టిన వరకు అయితే. మరి ఇట్లయితే ఎట్లా మీ రైతుల బతుకులు ఎట్లా మారాలి? మరి ఎక్కడ మారుతుంది? ఏదో మారుతాను. ఆయన ఉన్నప్పుడు కొంచెం వేరే ఉండే, మంచిగా పాలన నడిచిండు. వేసిండు మంచిగానే వేసిండు. ఇప్పుడు కాళేశ్వరం మీకు పనికొచ్చిందనే? అప్పుడు వచ్చింది, అప్పుడు పనికి వచ్చింది. అది కాకపోతే ఇప్పుడు కొంచెం కుంగుట్ల పనికి వస్తలేదని మొత్తం ఎత్తేసి నీళ్ళు ఆపడానికి ఇబ్బంది ఏమో కానీ కొంచెం అది ఇబ్బంది ఉంటుంది. కానీ పంపుల నుంచి ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు పంపులు వాడుకోవచ్చు. యువతలు కూడా పోతాయి రాని పోయినా సన్నాజీ మొన్నాజీ అని ఈయన మాట్లాడతాడు. యువతలు కూడా పోతాయి. అట్టి కన్నెపల్లి పంప్ హౌస్లు అట్టిగా ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది, నడుపుకుంటే అయిపోద్ది అంటే అట్లా కూడా నడపద్దు అంటాడు. మరి ఎంతకాలమే ఇట్లా ఎన్ని రోజులు చూస్తారు? అందుకే బానిస బతుకులు అవుతాయని ఇప్పుడు అదే ముందుకు రావాలి అందరూ. మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది, ఇంకా రావాలి. గుర్తొస్తా వచ్చింది కదా అందరికి, అత్తనే కదా జరిగేది. అదే గుర్తు అత్తనే ఉన్నది, నిద్రలో కూడా వస్తుంది గుర్తు. యూరియా పరిస్థితి ఊరియా ఏందో యాప్ పెట్టిండడు ఊరియా. ఆ యాప్ యాప్ పెట్టినప్పుడు ఇది దొరకదు. ఆ యాప్లు ఎవరు చూస్తారు? చదువు రాదు. నేను ఎక్కడ ఎనుకలాడాలి? ఊరి వచ్చిందంటే ఆడుకోవాలంటే నాకు అయిపోయింది, ఆయన కొట్టలేదు, రేపు రాపం మళ్ళీ రేపు ఊరి అయ్యాడు. బత్తాలకి చేసుడు అంటాడు. సన్నపట్లకి ఏదో ఆన్లైన్ చేసినట్టు మళ్ళీ అది 7 ఆయన పెట్టిన 7 రకాలకు ఇది చేసినట్టు. అంతా ఏమో దందరగోళం చేస్తారు అంతా. రైతు బిడ్డనే నేను వచ్చిన రైతులకే అవన్నీ నడుతాయి. పేదల ప్రభుత్వం అంటాడు. పేదలది ఏం కాదు, వాళ్ళ ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వం. ఏంది అసలు ఈ ఒడ్లన్నా కొన్నారా? పోయినసారి ఒడ్లు కొన్నారా? మొన్న కొన్నారు. ఏడవంగా ధర్నాలు చేయంగా కొన్నారు. కొనుక్కుంటూ పోతారు కానీ పోతా అంటే కళ్ళ మీదకి పోతా అంటే అప్పుడు కొంచెం ఫీట్ చేసిండు. ధర్నా చేస్తే లాస్ట్ వరకు 2-3 తడిచినాక 2-3 సార్లు తడిచినాక ఇబ్బంది పెడితే రైతులను ఇబ్బంది పెడితే అందుకే కళ్ళు తెరవాలని చూస్తాను. భూములు గుంజుకుంటున్నారు రైతులే రాష్ట్రంలో. ఇది పరిస్థితి. అది ఎత్తా అంటాడు, ఇది ఎత్తా అంటాడు. అన్ని చెప్పుడు వరకు చేతలు లేవు. మళ్ళీ ఓటు వచ్చి ఓటు అడుగు తెస్తారా? మళ్ళా ఇంకా ఎత్తారా ఓట్లు? ఇక కనబడతలేదు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలేదు, చెప్పులు కోసి మీద కేసులు కావాలా, నువ్వు ఊళ్ళకి రాకురా అని చెప్పే తప్ప అయితే అంత కోపం వస్తుంది. అంతే మరి వస్తుంది కదా. రైతు ఉల్లాడుతాడంటే రైతుది
ఇక పైగా మేము అన్ని మెట్రిక్ టన్నులు కాళేశ్వరం లేకుంటేనే మేము చాలా పంటలు పండించినాం అంటారండి వీళ్ళు. ఎక్కడ పండించింది ఏడ పండించింది చెప్పుడు వరకు అప్పుడు మంచినీళ్ళు దొరకలేదు. ఎప్పుడు బావిలలో నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనకు నీళ్ళు ఉండవు. కాళేశ్వరం లేనప్పుడు మీకు మంచినీళ్ళు కూడా దొరకదు. మంచినీళ్ళు కూడా దొరకలే. కాళేశ్వరం వచ్చినాక ఇప్పుడు బావిలలో నీళ్లు ఉన్నాయి, నీళ్లున్నాయి. భూగర్భ జలాలు. ఈయన వచ్చినాక స్టార్ట్ చేస్తలేడు, అది ఇంకా ఉల్లారిపోవాలని చూస్తాను. మళ్ళీ మీ మీద ఎంత ఎందుకే కక్ష అంటే మీరు రైతులు అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా మీకు ఎవరు మంచి అనిపిస్తే అలా కోట్లేస్తాను. ఎందుకు మీ మీద కక్ష? రైతులు ఎదగద్దు, ఎక్కువ రైతులు ఎదగద్దు. ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే బానిస బతుకుల లెక్క ఉండాలి. పంపులు ఆన్ చేయంటే రక్తాలు కోసి పంటలు రక్తంతోనే పండుతాయి. అంటే పండుతుంది చెప్పే పండుతుందా మీరు చెప్పి? అదే చల్లుతానే కదా పండిస్తారు కాదు. రేపు మళ్ళీ అట్లా పోసినాడు ఏ రక్త పండు కొనుక్కోమని చెప్తాం. ఇస్తారా మరి మీ పంటలు పండటానికి రక్తం కావాలంటే ఇస్తారా? ఆయన ఇయ్యడా? ఆయనే తీసుకొస్తాడు. ఆయననే తీసుకొస్తారు. మరి తీసుకొచ్చి చల్లుతానే కదా వచ్చేది. ఇక్కడ ఎందరి సరిపోతాయి. ఆయన ఇస్తే అలా ఇస్తే సొంతం పండుతుంది ఈ నీళ్ళు లేకున్నా కానీ.